స్వామి విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడ నిమ్మకాయ ద్వీపం వెలిగించి ఆ ఆంజనేయ స్వామిని ఇలా కోరుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మహి మనసును నువ్వే మార్చాలి భగవంతుడా. నేను చిన్నిని అన్న నిజం బయట పెట్టాలని అనుకున్నాను కానీ అమ్మ ఏ తప్పు చేయలేదు అన్న నిజం బయటపడిన తర్వాత నేను చిన్నీని అని అందరికీ చెప్పాలని అనుకున్నాను. కానీ ఈలోపే వాళ్ళకి తెలిసింది. మహి అయితే నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. మహి అపార్థాలన్నీ తొలగిపోయి మహి అప్పట్లాగానే నన్ను ప్రేమగా చూసేటట్టుగా చేయి స్వామి అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అయితే ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న చిన్ని అయితే ఆ స్వామిని వేడుకొని అక్కడ నిమ్మకాయ ద్వీపం పెట్టి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అదే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు మేడీ వస్తాడు. ఇక మేడీ వచ్చి ఆ ఆంజనేయ స్వామితో ఇలా కోరుకుంటూ ఉంటాడు. నేను చిన్నీని మర్చిపోవడం కోసమే ఆఫీస్కి వెళ్తున్నాను. చిన్ని జ్ఞాపకాలు అవని ఏవని నా మనసులో ఉండకుండా తొలగిపోవాలి అని చెప్పి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని మహి అయితే కోరుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా ఉన్న నిమ్మకాయ ద్వీపం చూసి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న మేడీ అయితే ఇక్కడ ఎక్కడో కానీ చిన్ని ఉంది, చిన్ని వచ్చింది ఇక్కడికి అని చెప్పి మేడీ అంటాడు. ఆ మాట వినగానే వాళ్ళ పెద్దమ్మ అయితే చిన్ని వచ్చిందా, నువ్వెలా చెప్పగలుగుతున్నావు, చిన్ని రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేడీ అయితే ఖచ్చితంగా చెప్పగలను, చిన్ని వచ్చి వెళ్ళింది అని చెప్పి అంటాడు.